వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. మొదటి విడత పోలింగ్ కోసం నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ పత్రాలు సమర్పించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,288 వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మొదటి విడతగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్, 37,440 వార్డుల సభ్యుల పదవుల కోసం పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగియనుంది. నవంబర్ 30న పత్రాల పరిశీలన జరుగుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1 సాయంత్రం వరకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్పీలను డిసెంబర్ 2న పరిష్కరిస్తారు. అభ్యర్థులు డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు తుది జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉప సర్పంచ్ ఎంపిక కూడా ఇదే రోజు పూర్తవుతుంది. గ్రామాల వారీగా నామినేషన్ల స్వీకరణకు బదులుగా 3 లేదా 4 గ్రామాల సమూహంగా క్లస్టర్లు రూపొందించారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు ఆయా క్లస్టర్లు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తమ పత్రాలను సమర్పించాలి. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన్లు అందుకుంటారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గెజెట్ హోదా కలిగిన అధికారులను, రిటర్నింగ్ ఆఫీసర్లను, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. నామినేషన్ సమర్పణ సమయంలో అభ్యర్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించారా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. లోపాలుంటే వాటిని సరిచేసుకునే అవకాశం కూడా ఇస్తారు. అలాగే డిపాజిట్ చెల్లించడం తప్పనిసరి. సర్పంచ్ పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1000 రూపాయలు, ఇతరులు 2000 చెల్లించాలి. వార్డు సభ్యుల నామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 250, ఇతరులకు 500. డిపాజిట్ క్యాష్ రూపంలో చెల్లించిన తర్వాత ఇచ్చే రసీదును నామినేషన్ను పత్రానికి జత చేయాలి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో గ్రామాల్లో ఎన్నికల జోష్ కనిపిస్తుంది. ఎవరు పోటీ చేయాలన్నా దానిపై సంప్రదింపులు మొదలయ్యాయి. ఒక్కో గ్రామంలో అనేక మంది ఆసక్తి చూపడంతో నాయకులు సమావేశమై ఒక్క అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చర్చలు ప్రారంభించారు. వార్డు స్థాయిలో కూడా పోటీదారుల ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.